జగన్ వస్తే పరిస్థితి ఏంటంటే జగన్కి వచ్చే పరిస్థితి ఉందా, జగన్ దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఉందా నాయకులకు సంబంధించినంత వరకు ఇప్పుడు ఇది ఒక పెద్ద అంశం. ఎందుకంటే జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే దేనికైనా సిద్ధమని ప్రకటిస్తున్నాడు. అసలు అధికారంలోకి వస్తాడా? ఇప్పుడు చాలా వ్యూహాత్మకంగా వెళ్తున్నది తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి. ఎప్పుడైతే మేజర్ ఇష్యూస్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ముందుకు వస్తారు. అంటే పార్టీ ప్రభుత్వానికి ఏదైనా ప్రాబ్లం వస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ ముందుకు వస్తారు. ఆవేశపూరిత ప్రసంగంతో అది వేరే వైపుకి తీసుకెళ్తారు, జగన్కి వ్యతిరేకత వైపుకి తీసుకెళ్తారు. అట్లాగే జగన్ కుటుంబానికి సంబంధించినటువంటి షర్మిల మరొక వైపున జగన్ని టార్గెట్ చేస్తూనే ఉంది. ఇటు తెలుగుదేశం పార్టీ జగన్కి సంబంధించినటువంటి చుట్టూ ఉన్నటువంటి కోటని బద్దలు కొట్టి చిల్లులు పెడుతోంది. ఇలాంటి సందర్భంలో జగన్ వెంట ఎంతమంది ఉన్నారు అంటే వేళ్ల మీద లెక్క పెట్టాల్సినటువంటి పరిస్థితుల్లో ఉంది. జగన్ వెంట సిద్ధం అని చెప్పగలిగినటువంటి నేతలు పరిమితంగా ఉన్నారు. అయితే ఇప్పుడు జగన్కి పరీక్ష ఏంటంటే తను నిన్న ఒక పోస్ట్ పెట్టారు. ఏదైతే సోషల్ మీడియాలో నేనే పోస్ట్ పెడతాను, నా పేరుతోనే పెడతాను, మా పార్టీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ అంటే పోటీ చేసి ఓడిపోయినటువంటి వాళ్ళు ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా మళ్ళీ రేపు ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమైన వాళ్ళు, ఎంపీలు, వీళ్ళందరూ కూడా నాది ట్వీట్ చేయండి, ఏం చేస్తారో చూద్దాం, అరెస్ట్ చేస్తే ఫస్ట్ నాతోనే అన్నటువంటి. అలా కార్యకర్తల్ని, సోషల్ మీడియా యాక్టివిస్టులని అందరిని అడిగారు. మరి ఇప్పుడు నిజంగా ఎంతమంది వస్తారు ఇప్పుడు తెలుస్తుంది. జగన్తో ఎంతమంది ఉంటారు, పార్టీ అంటే తెలుగుదేశం జనసేన కూటమి భయానికి ఎంతమంది వణికారు, లేదా సొంతగా వీళ్ళు నిర్ణయం తీసుకోగలిగినటువంటి వాళ్ళు అంటే జగన్ వెంట ఎంతమంది ఉంటారు, ఎన్ని లక్షల మంది ఇదివరకు స్పందించేవాళ్ళు ఇప్పుడు ఎన్ని లక్షల మంది స్పందిస్తున్నారు, ఇది రాబోయే 2 రోజుల్లో తేలుతుంది.